మనం ఇక్కడ శారద గారి దగ్గరికి వచ్చాము. శారద గారు మీరేమేం చేస్తారండి? మిర్చి బజ్జీ సున్నుండలు. ఓకే, అయిపోయిందా? తొందరగా అయిపోయింది. ఓకే, పర్వాలేదు. సున్నుండలండి, ఇగో సున్నుండలు ఇంకా కొంచెం ఉన్నాయి. మిర్చి బజ్జీ క్యాన్ నిండా తీసుకొచ్చారు, అయిపోయాయి. సాటిస్ఫాక్షన్ ఉందా? నెక్స్ట్ టైం కూడా మీరు రెడీయా? చాలా బాగుంది కదా ఇలా గెట్ టుగెదర్, అందరూ సరదాగా కలవటం. అది కూడా అయితే నెక్స్ట్ టైం కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? లలిత గారు హాయ్ అండి. ఏమేం చేశారండి మీరు? ఏం స్వీట్ అండి? వావ్, మైసూర్ వెళ్ళొచ్చారా ఈ మధ్య? పకోడీ అయిపోయిందండి, లలిత గారు చేసింది. తర్వాత మైసూర్ హల్వా అట, హల్వాయి కదా, స్పెషల్ హల్వా. ఎలా ఉందండి? సాటిస్ఫాక్షన్ ఉందా మీకు? మాకు డబ్బులు మిగలాలని, డబ్బుల కోసం కాదు కదా, జస్ట్ గెట్ టుగెదర్, అందరూ కలిసి సరదాగా చేసుకోవాలి. ఇలా సండే ఇంత హ్యాపీగా గడపాలి, అంతే కదా? అంటే సాటిస్ఫాక్షన్ ఉంది మీకు. నెక్స్ట్ టైంకి రెడీ? ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు వంటకాలు? సస్పెన్సా? మీరు కూడా చెప్పరా? ఓకే, నెక్స్ట్ మంత్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు వస్తుందా అని. నీరజ్ గారు హాయ్ అండి. మీరేమేం చేశారు? హెల్ప్ చేశారు. ఓకే, అయితే ఇప్పుడు చేసిన హెల్ప్తో నెక్స్ట్ టైంకి రెడీ అవుతారు మీరు. ఓకే, సూపర్ అండి. నెక్స్ట్ టైం మీరు కూడా ఇంకా మంచి మంచి ఐటమ్స్ పెట్టాలని కోరుకుంటున్నాను. నేను వచ్చి మీ ఐటమ్స్ తింటాను, తిని పెడతాను. హాయ్ అండి ఉమా గారు. మీరేమేం చేశారు? నేను మసాలా వడ పెట్టాను, ఫిల్టర్ కాఫీ పెట్టాను. ఓకే, రెండు అయిపోయాయి. ఇంకా కాఫీ ఉంది, మసాలా వడ కాఫీ ఒకటి. అంటే అవన్నీ తిన్న తర్వాత కదా కాఫీకి వస్తారు. ఇప్పుడు అన్నారు. ఓకే ఓకే ఓకే, ఎలా ఉంది మీకు? సాటిస్ఫాక్షన్ ఉందా? చాలా చాలా బాగుంది కదా? చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సెకండ్ టైం నేను చేయడం. సెకండ్ టైం, మళ్ళీ థర్డ్ టైం కూడా రెడీనా? రెడీ. సూపర్. ఏం చేస్తానన్నా సర్ప్రైజ్. సస్పెన్స్ ఇప్పుడైతే చెప్పరు, ఎవరు చెప్పట్లేదండి. అందరూ అనుకున్నారా ఏంటి అలాగా చెప్పొద్దని? అయినా ఇంకా కొత్త ఐడియాలు వస్తాయి. సరే, నెక్స్ట్ మంత్ కోసం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తుందా అని. ఫుడ్ ఐటమ్స్ చూస్తుంటే అలా ఉన్నాయి. మీరు ఎక్కడ టూర్లు పెట్టుకోకుండా మీరు ఆ టైంలో తప్పకుండా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఈ టైంకి వచ్చేస్తాం. ఈ రోజు కూడా అదే చేసాము. తీసుకురండి. తప్పకుండా తప్పకుండా. హాయ్ అండి దుర్గా గారు, మీరేం చేశారండి ఈ రోజు? ఈసారి ఓన్లీ లెమన్ టీ చేశానండి. లెమన్ టీ. కొంచెం డల్ గా ఉన్నారు, హెల్త్ ఇష్యూ ఏమన్నా ఉందా? అందువల్ల మీరు లెమన్ టీ ఒక్కటే చేశారు. 2 ఐటమ్స్ చేశా. తిన్నాను. తర్వాత సాంబార్ వడ చేశాను. ఓకే ఓకే, అన్ని సేల్ అయిపోయినాయి, చాలా బాగున్నాయి. ఓకే, ఈసారి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్. అదే అదే లాస్ట్ టైం మీరు చేశారని విన్నాము. మేము చార్ధామ్ యాత్రలో ఉన్నాము. ఇప్పుడు గ్రీన్ టీ తాగితే బాగుంటుంది, కానీ నేను లెమన్ టీనా? ఓకే ఓకే ఓకే, సూపర్. అయితే మిల్క్ ఉండదు కాబట్టి హెల్త్ వల్ల కూడా ఎన్నిసార్లు తాగినా ఏం ప్రాబ్లం. నెక్స్ట్ టైంకి మీరు కూడా రెడీనా? నెక్స్ట్ టైం మేము ఉండవేమో ఇక్కడ, బహుశా ఉండరు. ఉంటే కనుక రెడీ, ఉంటే కనుక రెడీ, 100% రెడీ. ఓకే అండి, మీరందరూ మంచి మంచి వెరైటీస్ చేయాలని అనుకుంటున్నాం. ఓహో, ఇంతమంది ఉత్సాహం చూస్తూ ఉంటే అందరూ మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఇంకా 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 చెయ్యాలి అని ఊపిళ్ళూరుతున్నారు. వీళ్ళందరూ మరి ఏమేం చేస్తారో ఎవరు సస్పెన్స్ అంటున్నారు, ఎవరు చెప్పట్లా. సస్పెన్స్ సస్పెన్స్ అట, ఎవరు చెప్పరట. సాగరిక గారు మీరేం తిన్నారండి? అన్ని ట్రై చేశానండి, ఎక్సలెంట్ ఫుడ్. అందరూ చాలా ఎంజాయ్ చేసాం. ఇలా మళ్ళీ మళ్ళీ పెట్టాలని ఆశిస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఎప్పుడు వస్తుందా అని చేస్తున్నారు. పల్లవి గారు మీరు చేశారా, తిన్నారా? చేశాను, తిన్నారు. రెండు చేశారు. చాలా బాగున్నాయి. మీరేమేం చేశారు? మీరు తిన్నవి ఏమేమి? చిట్టి గారెలు, అల్లం చట్నీ చేశాను. బాగా సేల్ అయిపోయింది. ఫస్ట్ నా కౌంటరే సేల్ అయిపోయింది. ఓ సూపర్, విన్నాను. నేను కాఫీ తాగాను, ఎక్సలెంట్ ఫిల్టర్ కాఫీ. లెమన్ టీ సూపర్. కాకరాని గుజరాతీ స్వీట్ ఎక్సలెంట్ గా ఉంది. ఈ ఐటమ్స్ మిర్చి బజ్జీ మా హస్బెండ్ మా పిల్లలు తిన్నారు, నేను తినకూడదు అందుకని తినలేదు. ఎక్సలెంట్ అని చెప్పారు. మా మాయ గారు కూడా బాగా తిన్నారు. నమస్తే అండి, మీరేమేం తిన్నారు? మిర్చి బజ్జీ ఎలా ఉంది? బాగుంది, టేస్టీగా అనిపించిందా? ఓకే ఓకే, పకోడీ తిన్నారు. ఓకే, మీరు చేసిన మీ ఇంట్లో ఎప్పుడైనా మీరు తినొచ్చు. అదే అదే అదే, సరే, ఇలా ఐటమ్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడే మనం జనరల్ సెక్రటరీ గారి దగ్గరికి వెళుతున్నాం. జనరల్ సెక్రటరీ గారు నమస్తే అండి, మీరేమేం తిన్నారండి? వడపావ్,
తర్వాత ఇంకేదో 2-3 ఐటమ్స్ ఎలా ఉన్నాయండి? పేర్లు మిస్ అయ్యారు. పేర్లు మిస్ అయ్యారా? పేర్లు ఏం వండుకొని తిన్నారు? చాలా టేస్టీగా ఉంది. బాగున్నాయి. కానీ ఇది మనీ కంటే కూడా ఒక గెట్ టుగెదర్, మంచి గెట్ టుగెదర్. అపార్ట్మెంట్ అంతా కూడా ఒక దగ్గర ఒక త్రాటి మీద ఉండటం కోసం, కొంచెం అందరి గ్యాదర్ అవ్వడం, ఒక సండే ఖుషీగా గడపడం కోసం బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి, నమస్తే. మీరేమేమి తిన్నారండి? ఏమేమి తిన్నారు మీరు? అన్ని చేసేసి ఫస్ట్ అది కుల్ఫీ, చిట్టిగా ఫస్టే కుల్ఫీ తిన్నారా? ఓకే ఓకే ఓకే. కూల్ అయిన తర్వాత మొదలు పెట్టారు. ఓకే ఓకే. చిట్టిగారి, మసాలా పాపడు, ఎలా ఉన్నాయి? ఇంకా వడపావ్. నమస్తే. హిందీలో చెప్పొచ్చు. ఆల్ ఐటమ్స్ సూపర్. ఓకే, నెక్స్ట్ టైం కూడా మీరు వస్తారు ఫుడ్ స్టాల్. హాయ్ అండి, మీరేమేమి తిన్నారు? చాట్, ఇంకా మైసూర్ పాక్ హల్వానా? మైసూర్ పాక్ హల్వా ఎలా ఉన్నాయి? బాగున్నాయి అనిపించి. ఓకే ఓకే ఓకే. హలో అండి, నేను చెప్పలేనండి. ఏం తిన్నారు మీరు? ఏం తిన్నారో చెప్పండి మాకు. చాలా నేను ఏంటి మిర్చి బజ్జీ తిన్నాను. ఎలా ఉన్నాయి? బాగుంది, చాలా బాగుంది. చాలా మంది స్టఫింగ్ కూడా చేశారు, బాగుంది. ఓకే. పకోడీ తిన్నాను, పకోడీ కూడా చాలా బాగుంది. నంది గారు బాగా చేశారు. సరే సరే ఓకే అండి. ఇగో చూసారా, వీళ్ళందరూ కూడా ఇంత హుషారుగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఒకరి స్టాల్ అయిపోతే ఇంకొకరు హెల్ప్ చేస్తున్నారు. ఇలా అందరూ కూడా తింటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మళ్ళీ మనం కలుసుకుందాం, వస్తాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇందిర గారు ఉన్నారు, ఇందిర గారితో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇందిర గారితో కలుద్దాము. ఇప్పటికి ఇది ఆపేద్దాము. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే.